హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. సింపుల్ ప్రాసెస్తో నోరూరించే ఫిష్ ఫ్రైని మరింత రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నోటికి రుచిగా ఎక్స్ట్రా టేస్టీగా ఫిష్ ఫ్రైని చేయమంటే ఇలా చేయండి. ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తినేస్తారు. రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్తో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 kg దాకా చేప ముక్కల్ని తీసుకున్నానండి. టోటల్ పీసెస్ వచ్చేసి 6 పీసెస్ వచ్చాయండి. ఈ చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చివరిగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి. ఫ్రెష్గా ఉండే లైవ్ ఫిష్ అయితే ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కోసం చేప ముక్కల్ని మీరు కట్ చేయించేటప్పుడు వీటిని థిక్నెస్ కొంచెం మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మసాలా చేప ముక్కల లోపల వరకు వెళ్ళి ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. చేప ముక్క అనేది మందంగా థిక్గా ఉంటే మసాలా లోపల వరకు వెళ్ళక చప్పగా ఉంటుందండి. అండ్ మరీ థిన్గా పలచగా కట్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు బాగా డ్రై అయిపోయినట్లు ఉంటుందన్నమాట. సో మీడియం థిక్నెస్తో ముక్కల్ని కట్ చేయించుకోండి. ఫిష్ ఫ్రై మసాలా కోసం 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి. ఫిష్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ అనేది రెడీ అయిందండి. ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలండి. అన్ని వైపులా కూడా లోపల వైపు పైన వైపు అప్లై చేయండి. ఇలా చేప ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత ఈ ప్లేట్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచండి. టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా 1 అవర్ ప్లేట్ని ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటికి తీసి ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్కి ఎన్ని ముక్కలు పడతాయో అన్ని చేప ముక్కల్ని వేసుకోండి. 3 లేదా 4 చేప ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. చేప ముక్కల్ని వెంటనే తిప్పేయకుండా కొంచెం వేగిన తర్వాత గ్యాప్ ఇస్తూ తిప్పండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తిప్పుతూ చేప ముక్కల్ని ఈవెన్గా వేగేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ ముక్కల్ని టిష్యూ ఉన్న పేపర్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఉన్న ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూ పీల్ చేసుకుంటుంది. అంతే అండి. ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసేసుకోవడమే. చాలా తక్కువ నూనెతో ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మసాలా విడిపోకుండా టేస్టీగా ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.